ఎందుకు మరి మీకు రాకుండా ఇక్కడ ఏదవుతుంది, ఏ శక్తి అవుతుంది అసలు? అది అదృశ్యంగానే ఉన్నాయి, కనబడట్లేవు. అదృశ్య చెప్పడానికి శక్తి. ఇది చెప్పడానికి మనం అనుకోవడానికి శక్తి శక్తుల చెప్పలేము అది కూడా. బట్ దేర్ ఈస్ అంటే ఆ స్టాప్ అవ్వడం అనే దాని విషయాన్ని మాత్రం మనం ఏ రూపంగానంటే ఎక్స్ తోటి వైతో జెడ్ తోటి ఏతో ఇట్లా వస్తుంది. సో ఇక దాన్ని పట్టించుకోవడం బంద్ చేసింది. ఇది ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్సీ ఫైనల్ అయినట్టుగానే ఆల్మోస్ట్ ఆల్ అనిపించింది, బట్ ఎందుకో దాన్ని ఆపిండ్రు. సో దానికి మొడాలిటీస్ ఏవైనా సరే కొన్ని నేను సమాధానం చెప్పుకోలేని స్థితి వచ్చి ఉండే, బట్ మనం లైట్గా తీసుకుంటాం కాబట్టి పెద్దగా దాని మీద చర్చ ఉంటుంది. అదే గుండెలు వాదుగురు అయ్యో రాగు రాలేదు, వామ్మో రాగు రాలేదు అంటే కొంత అది ఇష్యూ అవుతుంది. అద్దంకి దయాకర్ అంటే కొంచెం ఫైర్ కనిపించట్లేదు మీకు. పవర్లో రాకముందు ఉన్న ఫైర్ ఎక్కడ పోయి? పవర్లో రాకంటే ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒకటి, మీకు తెలుసు బాగా మూమెంట్లో ఇక ఆల్మోస్ట్ ఆల్ ఫైర్ కంటే ఇంకెక్కువే కొంత అట్లా వచ్చేది. ఆ మోడ్ వేరే ఉండేది, ఆ మోడ్ డిఫరెంట్ ఉండే. ఆ దాని నుంచి రాజకీయాల్లోకి వచ్చినాక ప్రభుత్వం అది చేయాల్సిన అంశాలు వాటిని కొంచెం తెలిసిన తర్వాత కొంచెం యంగ్ ఆలోచనలతో ఉంటాం కాబట్టి ప్రజలకు ఏమైనా సమస్య వస్తే మరింత స్పందించేది. కానీ ఇప్పుడు నేనే సమాధానం చెప్పాలి. ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ప్రశ్నించే పొజిషన్ నుంచి చెప్పాల్సింది వచ్చింది. సో నేను యాంగర్ ఫైర్ ఉండదు, సమాధానపూర్వకంగా అంశాలని సర్ది చెప్పి, ఇప్పుడు ఏదైనా కొంచెం మిస్టేక్ జరిగితే సర్ది చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పే అంశాలు ఏవైనా చెప్తే వివరణాత్మకంగా చెప్పాలి, సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలుగా ఎంఐఎం కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అడిగే వాటికి మనం సమాధానం చెప్పాల్సిన స్థానంలో ఉన్నాం కాబట్టి ఫైర్ అనేది బ్యాక్ ఫైర్ అవుతుంది. అంటే అధికార మీద ఉండి మనం మీరు ఎందుకు మాట్లాడట్లా, గతంలో కొంతమంది బీఆర్ఎస్ మిత్రులు బీజేపీ మిత్రులు చేసేటోళ్ళు అట్లా. అది నేను చూసిన. అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉన్నట్టుగా ఉండాలి, వాళ్ళే ప్రతిపక్షంగా కొట్లాడేది. ఇంకా విచిత్రమైనది బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కొట్లాడేది ఒకరికొకరు వ్యతిరేకంగా. అప్పుడు అనిపించేది అరే ప్రభుత్వం అన్నప్పుడు వీళ్ళే ప్రజలకు సమాధానం చెప్పాలి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళే కొట్లాడుకోవడం అనేది తప్పించుకోవడానికి కోసం. సో అది నేను బాగా ఎన్నోసార్లు వాళ్ళని అన్న కాబట్టి ఇప్పుడు నేను ఫైర్ అవ్వడంలో అర్థం ఉండదు. చాలామంది ఎందుకు దయాకర్ ఫైర్ ఇప్పుడు ఐస్ అయిపోయింది, ఇది పదవి రాకనా లేకపోతే ఇంకేనా అంటే, పదవి అనేది ఒక మ్యాటర్ చిన్నది, దానికి సంబంధించిన ఒక నెల నడుస్తుంది, ఒక 2 నెలలు నడుస్తుంది. దాని గురించి మరీ మనం ఎప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవ్రీడే చేంజెస్లో ప్రభుత్వం యొక్క దృష్టి ఏంది, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనుకుంటున్న కోణమే ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత కూల్ అనిపిస్తుంది అంతే.